దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. మన దేశంలో ఓటుకు ఎంత విలువ ఉంది? ప్రభుత్వాలను కూడా మార్చే శక్తి ఉంది. ఓటు వేయకపోతే జనాభా లెక్కల్లో లేము అనుకునేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే ఓట్లను వడపోసే ఎస్ఐఆర్ ఎంతో దుమారం రేపింది. దేశంలో ఎస్ఐఆర్ అంటే సమగ్ర సవరణ తెచ్చిన దుమారం అంతా ఇంత కాదు. ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారంతా ఎస్ఐఆర్ వల్లే పరాజయం పాలయ్యామని చెప్పారంటే ఆ ప్రక్రియ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన ఎస్ఐఆర్ ఏపీలో చివరి దశకు చేరుకుంది. ఎన్నెన్నో అనుమానాలు, మరెన్నో ఆరోపణలు, ఓట్లు తీసేస్తారంటూ ప్రచారాలు. అసలు లిస్టులో పేరు కనిపిస్తుందా లేదా, ఈసారి వేలికి సిరాచుక్క పడుతుందా లేదా అనే సందేహాల మధ్య ఏపీలో మొదలైన ఎస్ఐఆర్ దాదాపు సజావుగానే సాగింది. ఇందుకు సాక్ష్యం 99.66% డిజిటలైజేషన్ పూర్తి కావడమే. విపక్షం కూడా పెద్దగా ఆరోపణలు చేయకపోవడమే. కానీ కొన్ని చోట్ల ఎస్ఐఆర్ పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించారు. మరో 10 రోజుల పాటు అవకాశం కల్పించారు. అయితే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైతే కానీ ఓటర్ల లెక్కలపై క్లారిటీ రాదు. ఎన్ని లక్షల ఓట్లు పోయాయి, ఎవరివి కోతపడ్డాయి అనేది తేలేది అప్పుడే. మొత్తంగా ఎస్ఐఆర్ గడువు పొడిగింపుతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ఓటు ఉంటుందా ఊడుతుందా అని భయపడే వారికి మరో అవకాశం దక్కింది. మరి ఏపీలో ఎస్ఐఆర్ సవ్యంగా సాగుతున్నట్లేనా, ఆరోపణలు తేలిపోయినట్లేనా, ఓటర్ల లిస్టు వచ్చాక వివాదాలు ముసురుకుంటాయా? ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకి తమ విశ్లేషణలు అందించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ గారు ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మురళీకృష్ణ గారు మీరు చెప్పండి. నమస్తే అండి. దాదాపు పూర్తయిందే అనుకున్నాము. అయితే 10 రోజులు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని అంటే పొడిగించారు కూడా 10 రోజులు. అంటే టోటల్గా మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? యూజువల్గా మీరు కూడా చూసుంటారు కదా, మీ ఊళ్ళో కానివ్వండి, మీ నియోజకవర్గంలో కానీ, రాష్ట్రం అంతా కానీ ఎటువంటి అంటే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి? తప్పనిసరిగా టీవీ వారికి, అదేవిధంగా నాతో పాటు ప్యానల్ లో ఉన్న వివిధ పార్టీ అధికార ప్రతినిధులకి, అధ్యక్షుల వారికి నా నమస్కారాలు. అలాగే మీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. ఈ సర్వే అయినది ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్గంలో జరపాలని చెప్పేసి మేము తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి నుంచి కూడా మేము దీని మీద వాదిస్తూనే ఉన్నాం. మరి చాలా వరకు పూర్తయింది. అన్ని రాష్ట్రాల్లో, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చాలా వరకు పూర్తయింది అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకో 10 రోజులు పొడిగించారు. మేము చెప్పేది ఏంటంటే, అంటే ముందు జరిగిన పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ, లేదంటే కర్ణాటకలో కానీ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్ష పార్టీగా మేము చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి దీని మీద మా కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ మనం శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మన ఓటును మనం కాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా దక్కించుకోవాలి అనే దాని మీద. అంటే ఇక్కడ మా ఓటనే కాదు, ప్రతిపక్ష పార్టీలో మేమున్నా సరే, అధికార పార్టీ కార్యకర్తలైనా సరే, లేదంటే వేరే ఎవరి పార్టీ నాయకులైనా, ఎవరి పార్టీ కార్యకర్తలైనా సరే, వారు ఓట్లు వారు మళ్ళీ దీంట్లో ఓట్లో ఉండేలాగా చేసుకునే ప్రయత్నాల్ని అన్ని పార్టీలు కూడా ప్రజలకు వివరించడం జరిగింది, కార్యకర్తలకు అందరికీ కూడా. దానిలో భాగంగా మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా పార్టీకి కూడా అందరికీ వివరించడం జరిగింది. దీన్ని మేము ఒకటే చెప్తున్నాం, సక్రమంగా జరిగిందా అంటే తప్పనిసరిగా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాము మా పార్టీ తరఫున. కాకపోతే మాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఆ డౌట్ ని మీరు అడిగారు కాబట్టి వ్యక్తపరుస్తున్నాను. ఏదైతే బిఎల్ఓలు ఉన్నారో, ఈ బిఎల్ఓలు డేటాను సేకరిస్తున్నారు కాబట్టి
ఈ డేటా అంటే మా కార్యకర్తలు మా దృష్టికి తెచ్చిన కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధంగా చెప్తున్నారు. ఈ డేటాని అధికార పార్టీ కార్యకర్తలకు ఈ బిఎల్ఓలు అందజేయడం జరుగుతుంది. దానివల్ల రేపు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఈ ఓటింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే విధాలను కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కానీ మేము కోరేది ఏంటంటే ఆ డేటాలను ఏదైతే బిఎల్ఓ దగ్గర డేటాలు ఉన్నాయో ఆ డేటాలను ఎట్టి పరిస్థితుల్లోనే బయటకి ఎవరికి ఇవ్వకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని మేము కోరుకుంటూ ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా జరగాలని, అదేవిధంగా ముందు ఇంకా 10 రోజులు పెంచారు కాబట్టి అసలు ఆ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే మేము చెప్పేది ఒకటే సార్, ఎవ్వరి ఓటు పోకూడదు. అంటే అలా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, నిజాయితీ గల నిజమైన ఓటు ఎవరిది కూడా పోకూడదు. అలాగే లేని దొంగ ఓట్లు కూడా ఎక్కడా కూడా నిలబడకూడదని మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంత నిజాయితీగా జరగాలని మన రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఎన్నికల కమిషన్ కానీ కోరుతున్నాం. ఓకే మురళీకృష్ణ గారు. రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. మురళీకృష్ణ గారు నిజంగానే సోషల్ మీడియాలో కూడా చూసాం, ఏదైతే ఈ ప్రక్రియలో బిఎల్ఓలు కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలకి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ సేకరించిన ఇన్ఫర్మేషన్ లిస్టు వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది, అది జరగకుండా ఉంటే బాగుంటుందని చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నమస్కారం అండి. శుభ సాయంత్రం అందరికీ కూడా. మేడం, ఇప్పుడు ముందాక మన వైసీపీ అధికార ప్రతినిధి గారు ఒక మాట చెప్పారు. ఓటు మన జన్మ హక్కు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ఓటుని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒరవడి సృష్టించాలన్నా, నాయకుల జీవిత చరిత్రలు మారాలన్నా, ఆ నాయకుడి తాలూకా బ్రతుకు భావ్యాలు మారాలన్నా ప్రతి ఒక్కరూ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. ఓటుతోనే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కార్యం చెందుతుంది. అయితే మనకు ఒకటి ఆలోచన చేయాలి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఒక చట్టబద్ధత కల్పించి దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఈరోజు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే చేశారో అక్కడ చేసిన ఏదైతే సర్కార్యక్రమం తర్వాత ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు. ఆ బుక్లెట్ మిగతా రాష్ట్రాలకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏ విధంగా వేరే రాష్ట్రాల్లో చేశారో దానికి సంబంధించిన ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేసి దగ్గర ఒక 5-6 రాష్ట్రాలకు సంబంధించిన బుక్లెట్స్ కూడా రిలీజ్ చేసి మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే అధికారులకు కానీ పంపించడం జరిగింది. ఆ బుక్లెట్ లో ఏ విధంగా అయితే మరి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఎన్నికల కమిషన్ వారి సారథ్యంలో ఏ విధంగా అయితే ఆ ప్రాంతాల్లో ఓటుని ఏ విధంగా కాపాడుకున్నారు, ఎక్కడైతే డబుల్ ఓటింగ్ ఉందో, అంటే కొన్ని ప్రాంతాలు మీరు చూసుకుంటే ఊర్లో ఒక ఓటు ఉంటుంది, వాళ్ళు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ఒక ఓటు ఉంటుంది. ఇలా డబుల్ ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ ఓటింగ్స్ అన్ని కూడా మళ్ళీ క్లారిఫై చేసుకోవడం, సింగిల్ ఓటు ఉండే విధంగా మళ్ళీ ఆలోచన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, కొత్తగా యువ రక్తంతో కొత్త వారు రావడం మళ్ళీ జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా కొత్త వారు మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైతే ఎలక్షన్ కమిషనర్ పెట్టిన లేకపోతే జిల్లా కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరైతే బిఎల్ఓలు, బిఎల్ఏలు అలాగే ఎలక్షన్ కు సంబంధించిన అధికారులు కానీ లేకపోతే స్థానిక పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ దీని ఇన్వాల్వ్ చేసి, ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే బేసిక్ గా మేడం ఒకటైతే ఆలోచన చేయాలి మేడం. టెర్రర్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఒక ఎలక్షన్ కి సంబంధించిందో లేకపోతే ఒక రాజకీయాలకి సంబంధించిన విషయం అయితే కాదు. ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకుంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతదేశం తాలూకా పూర్తి బాధ్యతను కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ తీసుకుంటుంది. ఎందుకంటే ఏదైతే మిగతా దేశాల్లో యుద్ధ సమీకరణ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడి చెప్తున్నారు మేడం, ఏదైతే మిగతా దేశాల్లో ఏవైతే అనుకోకుండా సడన్ గా యుద్ధం వస్తే ఆ దేశంలోకి ఎవరైతే మిగతా దేశస్తులు చొరబడి ఈ ప్రాంతంలో దాక్కున్నారో, ఎవరు ఉంటున్నారో, ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే మారణాయుధాలు ఉంటాయో, ఎవరైతే భావితరాల బంగారు భవిష్యత్తుని తప్పుదోవ పట్టిస్తున్నారో అలాంటి వారందరూ కూడా మన దేశంలో కూడా ఉంటారు. దీనికి సంబంధించిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆనాడు ప్రతి ఒక్కరు ఇవ్వడం వల్ల ఇంటెలిజెన్స్ రిపోర్టు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మనకు ఏదైతే పహల్గామా ఇన్సిడెంట్ ఒకసారి మనందరం గుర్తు చేయాలి. ఆ రోజు చనిపోయిన పహల్గామా ఇన్సిడెంట్ లో చనిపోయిన ప్రతి కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను మేడం. ఆ రోజు అదే పహల్గామా ఇన్సిడెంట్ లో జరిగితే పహల్గామాలో మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే సడన్ గా రివాల్వర్లు బయటకు తీసి కాల్చిన సంఘటన ఆ రోజు మనం అందరం చూసాం.
మేడం ఈరోజు ధర కార్యక్రమం ఓన్లీ ఒక ఓటుకి సంబంధించిన విషయం కాదు మేడం. ఈ రోజు ఏ ప్రాంతంలో అయినా సరే బయట వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది వచ్చి ఉన్నారు. రేపొద్దున్న ఏ ప్రాంతంలో అయినా కానీ యుద్ధం జరిగితే ఎవరు బయటకు వచ్చి పోరాటాలు చేస్తారని ఒక ఆలోచనతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తులు కానీ ఇలాంటి ఆలోచన చేయడం మనమే చూస్తాం. వెస్ట్ బెంగాల్లో మరి చూస్తే వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ ఏంటి మేడం? పక్కన ఉన్న బంగ్లాదేశీయులు అనుకోకుండా చొరబడి ఈ రాష్ట్రంలోకి వచ్చి అనేక మంది ఓటును వినియోగించుకొని తప్పుదోవ పట్టించిన పరిస్థితి మనం బంగాల్లో చూసాం. ఇలా పోల్చుకుంటే భారత ప్రపంచ పటంలో చుట్టుపక్కల ఉన్న అనేకమైన సరిహద్దు ప్రాంతాల్లోంచి మన ప్రాంతంలో దొంగతనంగా వచ్చిన చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే ఇందులో లోకల్ గా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఇన్వాల్వ్ చేయడం వల్ల 1-2 సార్లు ఆ నాయకుడికి హలో మేడం చెప్పండి మేడం, స్క్రీన్ అవుట్ అయిపోయినట్టుంది మేడం. లేదు రామ్మోహన్ నాయుడు గారు, యాక్చువల్ గా ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు నాయకుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా ఉంటారు మేడం? ఒక ప్రాంతంలో ఒక వీధికి, అంటే గతంలో మీరు చూసుకుంటే ఏదైతే ఒక సిస్టాన్ని మన సచివాలయం సిస్టాన్ని తీసుకొచ్చారో, లేకపోతే ఏదైతే ఇతర సిస్టాన్ని తీసుకొచ్చారో, ఏదైతే ఒక వీధిలో ఒక 50 కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటే ఆ 100 కుటుంబాలతో తత్సంబంధాలు ఎంతో కొంత లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులకు అనుభవం ఉంటుంది. అందులో వైసీపీ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేకపోతే అయితే రామ్మోహన్ నాయుడు గారు అయితే ఈ రోజు ఏదైతే ప్రక్రియ కొనసాగుతోందో బిఎల్ఓస్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది, ఫిల్ చేసి మనము వాటిని రిటర్న్ బ్యాక్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని ఫారాలు ఫిల్ చేయలేదు, వాటిని రిటర్న్ చేయలేదు. అంటే ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఎందుకంత కన్ఫ్యూజన్ వచ్చింది, అలాగే ఎందుకు ఫిల్ చేసి వెనక్కి ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రాక్టికల్గా ఇక్కడ వస్తున్న ఇబ్బందులు ఏంటి? అది కాదు మేడం. ఆల్రెడీ ఏదైతే ఫార్మ్స్ 2 ఫార్మ్స్ లో ఒక ఫార్మ్స్ వాళ్ళకి అందజేస్తున్నారు, ఒక ఫార్మ్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ రిసీవ్ చేసుకోవడంలో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి దాని రిపోర్ట్ ను కూడా డేటాను కూడా ఇమీడియట్ గా అధికారుల ద్వారా కలెక్టర్ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది మేడం. ఇక్కడ షెడ్యూల్ ప్రకారం జూన్ 15వ తారీఖు నుంచి మళ్ళీ జూలై 24 వరకు బిఎల్ఓ ఇంటింటికి మళ్ళీ సర్వే చేయడం జరుగుతుంది. జూలై 24లో పోలింగ్ కేంద్రాలు హేతుబద్ధీకరణ పునరుద్ధరణ పూర్తి చేయాలి మేడం. జూలై 31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు క్లైము స్వీకరణ, సెప్టెంబర్ 28లోగా క్లైములు అభ్యంతరాలు మళ్ళీ పరిష్కారానికి దిశగా అడుగులు వేసింది ఈరోజు ఈసీ. అక్టోబర్ 3, 2026 ఓటర్ల తుది జాబితా రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం చేశారు మేడం ఎన్నికల సంప్రదాయ ప్రకారం. మేడం ఎక్కడైనా సరే, మనమే కాదు మేడం, ఎక్కడైనా సరే చిన్న లోపాలు అనేది అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ లోపాలు రామ్మోహన్ నాయుడు గారు, నేను దీన్ని లోపంగా చూడట్లేదు. అంటే బిజీ లైఫ్ వల్ల కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వాటర్ కి చెప్పండి. ముఖ్యంగా వాటర్ కి ఒక అపోహ ఉండిపోయింది మేడం. వాటర్ కి ఒక భద్రతా లోపం కూడా కలిగింది వాటర్ కి. ఎందుకు ఈ కార్యక్రమం అనుకోకుండా సడన్ గా పెట్టారు? గతంలో మేము ఓటేసాం కదా, మాకు ఓటు కార్డు ఉంది కదా. మళ్ళీ కొంతమంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటర్ నుంచి సరైన రిపోర్ట్ తీసుకోలేకపోవడం వల్ల దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. ఎందుకంటే పాత ఓటు ఏమైనా పోతుందా, లేకపోతే మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటు ఉంది కదా, గతంలో 2022లో మేము ఓటేసాం కదా, లేకపోతే 2021లో ఓటేసాం కదా, మాకు కంటిన్యూ అవుతుంది కదా అని ఒక అపోహ ఉంది. లేదంటే మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లు తీసేస్తారు, మళ్ళీ కొత్త ఓట్లు యాడ్ చేస్తారు. కాబట్టి పూర్తి డేటా ఉండాలి, ఫోటోలు ఇవ్వాలి, లేకపోతే మా తల్లిదండ్రులు చనిపోయిన మరణ రిపోర్ట్లు కావాలి. వీటిలన్నింటిలో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇలాంటి చిన్న ఇష్యూస్ వస్తున్నాయి మేడం. దాన్ని కూడా అతి త్వరలోనే రెక్టిఫై చేసే విధంగా ఈ రోజు 10 రోజులు 15 రోజులు మనకి ఎక్స్టెన్షన్ కూడా పెంచారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేయాల్సిన పని దాన్ని పూర్తి చేస్తాం. పూర్తి అధికారికంగా ఏదైతే కలెక్షన్ చేసిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని కలెక్టర్ గారి ద్వారా డేటా మొత్తాన్ని పూర్తి కూడా ఈసీ గారికి అందజేయడం జరుగుతుంది. తద్వారా ఏదైతే 5 కోట్ల మంది, మనం గతంలో ఏదైతే వెర్బల్ గా చెప్పుకుంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం ఏ విధంగా చెప్తున్నామో, పూర్తి డేటా వచ్చిన తర్వాత, ఏదైతే పూర్తి డేటా వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ఓట్లు వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి డేటా కూడా బయటకు వస్తుంది. తద్వారా దాన్ని ఏ విధంగా కార్యాచరణ చేయాలనేది అడుగులు వేస్తాం మేడం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు. రాజేష్ గారు మీరు చెప్పండి. అంటే ఓవరాల్గా రాష్ట్రంలో ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఫిల్ చేసి తిరిగి ఇవ్వడంలో కొంతమంది
ఇవ్వనట్టుగా కనపడుతోంది. అయితే ఆ లిస్టుని అంటే లేని వాళ్ళ లిస్టులో జాబితాలో చేర్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? అలాగే ఈ టోటల్ ప్రాసెస్లో ఇప్పటి వరకు వస్తున్న మీరు విన్న అభ్యంతరాలు ఏంటి, లేకపోతే ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా కొనసాగుతోందని మీరు అనుకుంటున్నారు రాజేష్ గారు? ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు గారికి, మురళీకృష్ణ గారికి, అలాగే అనిల్ కుమార్ గారికి, అనుష గారికి, ఏకేటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. అపోహలు ఉన్నవి వాస్తవము, అధికారులు దాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అనుమానాలను నివృత్తి చేస్తూ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తూ ఆధారాలు, సరైన ఆధారాలతో ఈరోజు 80 to 90% నిన్నటి వరకు మన బిఎల్ఓస్ అందాయి. అదే విధంగా డిజిటలైజేషన్ కానీ వెంటనే జరుగుతుంది. ఆ ప్రక్రియ కానీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రక్రియ జరిగి ఈ రోజుకి అయిపోయేది మామూలుగా, మరి 10 రోజులు సమయం పొడిగించినారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి అని ఎన్నికల సంఘం గుర్తించింది. కాబట్టి 100% మ్యాపింగ్ జరగాల, 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందాలా, మళ్ళీ మనం రిటర్న్ తీసుకొని డిజిటలైజేషన్ చేయాలి. ఇది చేయకపోతే ఓటరు ఎక్కడైనా కానీ ఈ అపోహలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీని విషయంలో రాజేష్ గారు, ఇందాక రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నారు, ఏదైతే కొంచెం అపోహ ప్రజల్లో ఏదైతే ఉందో, ఏదైతే లాస్ట్ టర్మ్లో నేను ఓటేశాను కాబట్టి నా ఓటు నాకు ఉంటుంది, ఎక్కడికి పోదు అని, అది నిజమేనా? ఓటు ఉంటుందండి, పోయినసారి వేసింది. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా ఫిలప్ చేసి నువ్వు 2002 తర్వాత జన్మించి ఉంటే ఖచ్చితంగా మీ ఫాదర్దో, మీ మదర్దో, మీ కుటుంబీకులు, మీ రక్త సంబంధికులు. లేదు రాజేష్ గారు, ఒకవేళ వాళ్ళు ఫామ్ ఫిల్ చేయలేదు అనుకోండి, ఏంటి వాళ్ళకి ఓటు ఉంది కానీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఓటు ఉంటుందా ఉండదా? అదేనండి బిఎల్ఓస్ పెట్టిండేది, ఇంత యంత్రాంగం పనిచేస్తుండేది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాల, సక్రమం ఏది, దీంట్లో అక్రమం ఏది అని ఒక దాంతో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ప్రతి రాష్ట్రంలోనూ చేస్తుంది. ఇది మనం అవగాహన కల్పించారు. ఇంతకుముందు అధికారులు అవగాహన కల్పించారు. ఎన్నో రాజకీయ పార్టీలతో కలెక్టర్ ఆఫీస్ లో మీటింగులు జరిగాయి, ఆర్టీఓ ఆఫీస్ లో జరిగాయి, ఎంఆర్ఓ ఆఫీస్ లో జరిగాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవగాహన ఇప్పటికే వచ్చేసింది. కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, కొంతమంది వ్యక్తులు దీని మీద ముందు నుంచి ఏదో రకంగా బురద జల్లాలా, దీన్ని ఏదో రకంగా ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు, లేదంటే ఓటు ఉండదు. అది ఖచ్చితము. ఏ మీటింగ్కి వెళ్ళినా మనం ఖచ్చితంగా చెప్తూనే ఉండాలి. మనం ప్రజలకు అది అవేర్నెస్ చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక్క ఓటే ఉండాలా. నేను నా ఊర్లో పెట్టుకుంటా, నేను పట్టణంలో నివసిస్తున్నాను కదా, పట్టణంలో ఓటు పెట్టుకుంటా అంటే అది కుదరదు. లేదంటే నేను ఇంకో రాష్ట్రంలో పనిచేస్తున్నాను, అక్కడ ఉండాలా, అనంతపూర్లోనూ ఉండాలా, లేకుంటే విజయవాడలో ఉండాలంటే కుదరదు. ఇది దానికోసమే చేస్తున్నది. నగరాల్లో ఉన్న ఓట్లు దాదాపు అంటే ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 50,000 ఓట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో ఓటు నాకు ఉంది. నాకు అనంతపురంలో ఉండాలంటే ఎట్లా? నేను అనంతపురంలో నివాసం చేస్తున్నాను, నాకు అవసరం లేదు, నాకు ఒక ఓటే చాలు అని ఈ ప్రక్రియ ద్వారా ఎత్తైన ఓట్లు ఖచ్చితంగా పోతాయి, ఎత్తైన ఓట్లు ఉండవు. ఇంకా దానికి సమయం ఇచ్చారు. మనము డ్రాఫ్ట్ తయారైనాక 1 నెల రోజుల పాటు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇలాంటివి ఏమైనా మరీ చేశారా తప్పులు, మనం దాని మీద క్లారిఫికేషన్స్ లేకపోతే డౌట్స్ ఉంటే మనం ఈఆర్ఓలకు కానీ మనము ఫిర్యాదు చేయొచ్చు. దాని మీద మనం ఖచ్చితంగా ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు దాని పరిష్కారం చూపి ఇది కరెక్ట్, ఇది తప్పు, దీన్ని తొలగిస్తున్నాం, లేదంటే ఇతను ఆధారాలతో ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఆధారాలు ఇచ్చాడు కాబట్టి ఇతనికి ఓటు ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. కొత్త ఓటర్ ప్రక్రియ కానీ ప్రారంభం అవుతుంది. అది వేరే ప్రక్రియ. ఈ సభలోనే ప్రారంభమవుతుంది కొత్త ఓటర్ ప్రక్రియ. ఖచ్చితంగా ఈ అపోహలు ఉన్నమాట వాస్తవము. అపోహలన్నీ తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ ఇది పారదర్శకంగా జరగాల. లేదా ఎందుకంటే రోహింగ్యాలు కానీ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకోవాలని ప్రయత్నాలు కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి. ఇక్కడ కానీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉంటే ఉన్నిలే ఆ ఓటు, వాడు మా ఓడే అనే ప్రక్రియ మేము చూస్తున్నాం.
బిఎల్ఓలతో పాటు వెళ్ళినప్పుడు BLA 2గా మేము వెళ్ళినప్పుడు కొన్ని పార్టీలు కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఏం చెప్తున్నాయంటే ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఉండనండి, ఆధారాలు చూపించండి, ఆధారాలు ఉంటేనే ఖచ్చితంగా ఓటు నమోదవుతుంది, లేకపోతే ఖచ్చితంగా అబ్జెక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా సక్రమమైన ఓటు ఉండాలనేది మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాలు ఎవరే కానీ విభేదాలు ఉండొచ్చు, లేకపోతే దీని మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మురళి గారు, దీని మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, నేను కాదనలేదు, కానీ సక్రమమైన ఓటు ఉండాలి. అక్రమంగా ఉన్న ఓటు ఒకవేళ వాళ్ళు దొంగ ఆధార్ కార్డులు సృష్టించో లేకపోతే దొంగ ID కార్డులు పెట్టుకొని ఇక్కడ ఓటర్గా నమోదు చేసి ఇక్కడే ఉంటాం, మేము ఈ దేశం విడిచిపెట్టిపోము, లేదంటే మేము బతుకు తెరువుకు వచ్చాం, ఇక్కడ అన్ని హక్కులు కావాలా, ఇక్కడున్న ప్రజల భారతీయులు హక్కులు కానీ మేమే తీసేసుకుంటామంటే అది ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దాని మీదే మాకు క్లారిటీ తీసుకుంటాము. అలాంటి ఓట్ల మీదే మేము ఎప్పుడు ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా సక్రమమైన ఓటులు, భారతీయుడు సరైన ఆధారాలు ఉన్న ఓట్లు ఎక్కడికి తొలగించబడవు. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాల్సిందే, మనం ఆధారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అప్పుడే ఓటర్ లిస్టు తయారవుతుంది. డ్రాఫ్ట్ తయారైనాక ఇంకా దీనికి 2 నెలల సమయం ఉంది. ఇప్పుడు వచ్చే ఈ 10 రోజులు పెంచారు. ఈ 10 రోజుల తర్వాత ముసాయిదా తయారైన తర్వాత మరి మనకు సమయం ఇస్తారు. అబ్జెక్షన్స్ ఉంటే ఏదైనా ఎక్కడైనా ఇది సక్రమం కాదు, ఇది అక్రమంగా ఓటు నమోదు చేస్తున్నారు అన్నప్పుడు మనం ఖచ్చితంగా EROకు మనం కంప్లైంట్ చేస్తాము. దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అన్మ్యాపింగ్ అంటే అన్మ్యాపింగ్ కానీ ఇందులో కానీ నోటీసులు ఇస్తారు. వాళ్ళు మేము ఇక్కడ లేము, లేకపోతే మేము వేరే డోర్ నంబర్కి మారాము, ఆ క్లారిఫికేషన్ కానీ ఇవ్వాల్సిందే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ప్రక్రియలో భాగంగానే ఇంకా సమయం కావాలని అందరు రాజకీయ పక్షాలు కోరుకోవడం వల్ల ఇంకా 10 రోజులు ఎన్నికల సంఘం మనకు సమయం ఇచ్చింది. దాని ప్రకారమే జరుగుతుంది, అంతే తప్ప దీంట్లో ఎటువంటి అనుమానాలకు లేకపోతే ఎటువంటి దీనికి తావు లేదు. అధికారులు ఏ విధంగా చెప్తున్నారో అధికారుల సూచన మేరకే మనం ఫాలో కావాలి. కానీ మనం ఏదో మేము ఇవ్వకపోయినా మా ఓటు 2050 సంవత్సరాల నుంచి ఉంది నా ఓటు, ఇప్పుడు 2002లో ఎన్నికల ఇదే ప్రక్రియ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా 2002లో జరిగింది. 2002లో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు 2026 24 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. ఇది జరిగితే మనకు ప్రజలందరికీ ఉపయోగము. ఓకే అండి. మురళీకృష్ణ గారు చెప్పండి, మీరేదో అడగబోతున్నారు. మనం ఇక్కడ ఎవరు ఏ పార్టీ అయినా సరే మన పార్టీని పక్కన పెడితే ఈ సర గురించి మనం మాట్లాడాలంటే భారతీయ పౌరులు, అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, అంటే నేను నా భారతీయుని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా, అంటే నువ్వు భారతీయులని ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నావో నీ ఓటుని గొప్పగా స్వీకరించినప్పుడే ఈ సరైన ప్రక్రియ విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పుడునే ఆ 4 రోజులే నా ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా పోయిందా అని చూసుకోవడం కాకుండా ఇలాంటి సందర్భంలో నా ఓటు ఫైల్ అవుతుందా లేదా, నా ఓటు నిలబడతా లేదా అని నువ్వు ఫారం సమర్పించినప్పుడే నీ ఓటు నిలబడుతుంది, నువ్వు భారతీయుడిగా గుర్తింపు పొందుతావు. నేను చెప్పేది ఏంటంటే మనం అందరూ కూడా, అంటే ప్యానల్లో నాతో పాటు బీజేపీ పార్టీ వారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారు ప్యానల్లో. మనం ఇక్కడ పార్టీలు వ్యక్తిగతంగా పార్టీని పక్కన పెడితే ప్రతి ఓటు నిలపడం అనేది మన బాధ్యత. మన బాధ్యతతో పాటు ప్రభుత్వ బాధ్యత. అదే విధంగా ఎక్కడైతే డబుల్ ఎంట్రీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే డబుల్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ డబుల్ ఎంట్రీస్ అందరూ కూడా, అంటే నేను ఇది ప్రజలు కోరేది ఏంటంటే, మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రాలకు మంచి జరగాలి, ఈ దేశానికి మంచి జరగాలి, అటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకోవాలని మనం ఎలా అనుకుంటామో అదే విధంగా మనలో ప్రజల్లో కూడా, అంటే ఓటర్లో కూడా నిజాయితీ ఉండాలని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు ఉన్నందుకున్న మీ ఓటుని ఎన్నికల ఫారంలో ఇచ్చి, ఎక్కడైతే మీరు ఓటు నిలబెట్టుకుంటారో అక్కడ ఓటు ఇచ్చి కన్నడ డిలీట్ చేసుకుని, అంటే ఇలాంటి విషయాల్లో మేడము మన రాజకీయ పార్టీలు చెప్పే కంట ప్రజల్లోనే వాళ్ళలోనే మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా ఆ సందర్భంగా అవినీతి పరంగా ఓట్లు చేర్చడం అనేది అవుతుంది. మరి అదే విధంగా మిత్రులు చెప్పారు, ఇప్పుడు మన బీజేపీ మిత్రులు చెప్పారు, తెలుగుదేశం మిత్రులు చెప్పారు. నేను పార్టీని పక్కన పెడితే ఎందుకంటున్నానంటే, ఇది అధికార పార్టీకో లేకపోతే ప్రతిపక్ష పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో లబ్ధి చేకూరే విషయం కాదు. నిజమైన ఓటర్ నిలబడాలి, అసంబద్ధ ఓటర్లు అందరూ కూడా వెళ్ళిపోవాలి, ఎవరు కూడా దీంట్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఆ ఓటర్ ఈ రోజు మనకు పడుతుందని మనం నిలబెడతామేమో కానీ రేపు పొద్దున మనకి వేస్తారో లేదో తెలియదు. అలాంటి ఓట్లని మనం ప్రోత్సహించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దొంగ ఓట్లని ఇప్పుడు కూడా దీంట్లో డెత్ ఓట్లను కానీ
లేదంటే అలా డబుల్ ఎంట్రీలో ఉన్న ఓట్లు కానీ ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు. ఎందుకంటే మన రాజ్యాంగబద్ధమైన పార్టీలో ఉన్నాం కాబట్టి, గౌరవమైన పార్టీలో ఉన్నాం కాబట్టి ఇటువంటి మనం సమర్థించకూడదని నేను చెప్తున్నాను. అదే విధంగా ప్రతిభా రాష్ట్రాల్లో ఎలా జరిగినా సరే మన రాష్ట్రంలో ఈ సభ అనేది చాలా సక్రమైన పద్ధతిలో జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా జరిగిందండి. ఆ రాష్ట్రంలో మురళీకృష్ణ గారు మీరు ఒక పాయింట్ అన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఎలా జరిగిందంటే మీరు దానికి ఏమని అర్థము? అన్ని రాష్ట్రాల్లోనూ సక్రమంగా జరుగుతుంది, మన రాష్ట్రంలో కూడా సక్రమంగా జరుగుతుంది. నేను అది కూడా ఎందుకు చెప్తున్నానంటే సరే అనే దాన్ని ఈ ఎస్ఐఆర్ ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ స్వాగతించారు, వ్యతిరేకించారు. మీకు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ వారు ప్రవేశపెట్టడానికి కూడా మద్దతు ఇచ్చాము. ఎందుకంటే ప్రతిమా దుఃఖాలు అంటే నేను ఈ రాష్ట్రాలకు సంబంధించి చెప్తున్నాను. కన్నా రాష్ట్రాల్లో మనకు ఎలా ఉన్నా మన రాష్ట్రంలో నిజాయితీగా జరిగిందని చెప్పేసి, నిజాయితీగా జరిగింది అనే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందుకనే చెప్తున్నాను. ప్రతిమా రాష్ట్రాలు కూడా పక్కన పెట్టండి. అంటే ప్రతిమా రాష్ట్రాలు తప్పు జరిగిందని నేను అంటలేదు. ప్రతిమా రాష్ట్రాలను పక్కన పెట్టండి, మన రాష్ట్రంలో మాత్రం నిజాయితీగా జరగాలి. కాకపోతే ఏంటంటే ముసాయిదా వచ్చే వరకు కూడా ఎవరు ఓటు ఉంది ఎవరు ఓటు లేదనేది తెలియదు కాబట్టి ముసాయిదా వచ్చిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు లేకపోతే ఏమైనా తప్పుదాలు జరిగినాయి ఏంటి అనేది అప్పుడు పూర్తిగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఎవరి గ్రామంలో వాళ్ళ ముసాయిదాన్ని పరిశీలిస్తే ఈ వాటర్ ఉన్నాడా లేదనేది తెలుస్తుంది. ఈ వాటర్ డెత్ అయితే ఇలా వచ్చింది, మాక్సిమం ఉండదనే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మాకున్న డౌట్ ఏంటంటే అది ఒకటే డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి ఇందాక మేడం గారితో కూడా. ఈ ఏదైతే బిఎల్ఓలు ఉన్నారో కొన్ని దుక్కుల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని దుక్కులను నేను చెప్పను కానీ కొన్ని దుక్కుల బిఎల్ఓ నుంచి డేటాలు కొంతమందికి వ్యక్తిగతంగా వెళ్తాయనేది వాదనలు ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికల కమిషన్ వారు అదేవిధంగా ప్రభుత్వం వారు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ అయినా సరే చేసేది రాష్ట్ర అధికారులందరూ కూడా బిఎల్ఓలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలాగా వాళ్ళ చేతుల్లో ఉంటారు. ఆటోమేటిక్ గా ప్రభుత్వం ఎవరికన్నా మా ప్రభుత్వం అంటే మా చేతుల్లో, మీ ప్రభుత్వం అంటే మీ చేతుల్లో ఉంటారు. కాబట్టి దాన్ని నేను సక్రమైన మార్గంలో నడిపించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. బిఎల్ఓలు కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడ కూడా అసంపూర్తిగా ఇది లేకుండా అదే విధంగా ఏ విధమైన నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలని చెప్పేసి బిఎల్ఓను కూడా నేను కోరుతూ బిఎల్ఓని డేటాను కూడా భద్రంగా వారి దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి ఎవరికి వ్యక్తిగత సమాచారం ఎవరికి అందిపోతుందని చెప్పేసి నేను దీనిపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అటువంటి ఏమైనా ఒకటి రెండు మీ దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే మురళీకృష్ణ గారు, అలాగే మన డిబేట్లో అనిల్ కుమార్ గారు, ఏపీ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. అనిల్ కుమార్ గారు మీరు చెప్పండి, మీరు అందరి వాదనలు విన్నారు, అందరూ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నారు. అలాగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఎలా కొనసాగుతోందని మీరు అనుకుంటున్నారు? అలాగే 10 రోజులు ఎక్స్టెండ్ చేశారు, 24 వరకు కూడా. అంటే ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది ప్రక్రియనని మీరు అనుకుంటున్నారు? అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వైకే టీవీ ఛానల్ వారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇది 10 రోజుల పాటు పొడిగించడం అనేది మంచి పరిణామం. ఎందుకంటే కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సరైన సమాచారం లేక ఓటుని దానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనలేకపోయి ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని వాళ్ళ ఓటుని కాపాడుకునేదానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చూడొచ్చు. కాకపోతే ఇన్ని రోజుల పాటు వదిలేసి జస్ట్ ఒక 15 రోజులు ఇచ్చేసి ఈ ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని తప్పులు చేసేదానికి ప్రేరేపించినట్లయితుంది అనేది నా ఉద్దేశం. తక్కువ మంది వ్యక్తులు అంటే వర్క్ చేసే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలుగా ఉన్న వాళ్ళు, ఇంతకుముందు నంబర్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు బిఎల్ఓలుగా, ఇప్పుడు కొంతమందికి ఆ డ్యూటీలను ఇచ్చారు. నేను గమనించినంత వరకు లోకల్గా ఉన్న విఆర్ఓలకి వాళ్ళకి బిఎల్ఓలుగా ఇచ్చారు, వాళ్ళకి అసిస్టెంట్స్గా రిమైనింగ్ స్టాఫ్ని ఇచ్చారని చెప్పి నాకు తెలిసిన సమాచారం. నేను కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్గా మా విలేజ్లో వాళ్ళ ఓట్లు కూడా ఎవరెవరి ఉన్నాయని గమనించడానికి వెళ్ళినప్పుడు అందరి ఎవరు కూడా ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసుకొచ్చే విధానంగా ఎక్కడ నేనైతే గమనించలేదు. అంతా ప్రక్రియ బాగానే కొనసాగుతుంది. మిగతా పార్టీ వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసి వాళ్ళు ప్రతిపక్షాలు ఏదో చేస్తున్నాయి అన్నట్లుగా ఏం జరగట్లేదు. వేరే ఎక్కడో రాష్ట్రాల్లో జరిగిన దానికి అది అక్కడ ఉదాహరణలతో సహా ప్రత్యక్షంగా అందరికీ ఓట్ నంబర్లు, తీసేసిన వాళ్ళ పేర్లు, ఆ మనుషుల్ని లైవ్లోకి తీసుకొచ్చి చూపించినది మనం అందరం గమనించాం. టీవీ డిబేట్లలో చూసాము. వాళ్ళందరూ చనిపోయారని చెప్పేసి ఈ ఓట్లు వీళ్ళకి లేవు అని చెప్పేసి, ఓటు వేయడానికి రైట్ లేదని చెప్పేసి ఇచ్చిన దాని మీదనే ఆ
ప్రతిపక్షాలు వాళ్ళ అంశాన్ని లేవనెత్తాయి తప్ప వీళ్ళు ఏదో తప్పుడుగా చెప్పారనేది మాత్రం అవాస్తవం. మన రాష్ట్రం వారికి బాగానే కొనసాగుతుంది ప్రక్రియ. 10 రోజుల పాటు పెంచడం ఒక మంచి అభిప్రాయం, మంచి పరిణామం. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని ఆధార్తో లింక్ పెడుతున్నప్పుడు ఈ ఓటు అంశాన్ని ఆధార్తో ఎందుకు ముడిపెట్టట్లేదు? ఆధార్కి మీకు వెరిఫికేషన్ అయిపోయినప్పుడు నీ ఓటు వ్యాలిడ్ అయింది అని నీకు ఏదైనా సరే ప్రతి దానికి నీకు స్కీములకు సంబంధించి సర్వేలకు, దిక్కుమాలిన సర్వేలన్నిటికీ పంపించి జనాలని ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఇళ్ళమ్మడి వాళ్ళని ప్రశాంతంగా ఉండకుండా ప్రతిరోజు పోయి తలుపులు కట్టి వాళ్ళ చేత ఆ ఓటీపీలు చెప్పండి, ఈ ఓటీపీలు చెప్పండి అనే వాళ్ళు అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు విషయంలో, ఓటుకు సంబంధించిన అంశంలో ఆధార్తో ఎందుకు ముడిపెట్టడం లేదు? ఆధార్ని ఎందుకు లింక్ చేసి ఓటీపీ లింక్ అయింది అని చెప్పేసి ఆ ఓటుకి, ఆ ఓటర్ ఐడికి, ఆధార్కి ఎందుకు లింక్ చేయట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైన పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఆ ప్రక్రియలో నాకు సంబంధించిన ఫారం పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళలో ఆన్లైన్లో వాళ్ళు ఎంట్రీ చేసిన తర్వాత నా వ్యాలిడ్, నీ ఆధార్ అనేది నీ ఓటుకి ఈ పలానా ఓటుతో లింక్ అయిందనే చెప్పేసి ఎందుకు దాన్ని ప్రొసీడ్ చేయట్లేదు? ఈసీఈ అనేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈసీఐ అనేది ఎందుకు ఈ విధంగా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనేది ఒక పెద్ద అనుమానం. అంటే ఇది విధానంగా పోతే ఒక ఓటుకు ఒక మనిషి అని చెప్పేసే అవకాశం ఉంటుందనా, లేకపోతే ఓటు తీసేసే అవకాశం ఉండదనా అనేది మరి ప్రజల్లో అనుమానం సహజంగా వస్తుంది. ప్రతిపక్షాలు ఎందుకు లేవతండి? ప్రతిదానికి ఓటీపీలు చెప్పి ఆధార్తో లింక్ పెట్టే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ సరే, ప్రస్తుతం ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళైనా సరే, వాళ్ళు చేసేది తప్పు అనేది పక్కన పెడితే వాళ్ళ సర్వేలు వాళ్ళు ఏదైనా చేసుకోనండి, కాదంటలేదు. అసలు ముఖ్యమైన ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఏంటి అంటే ఓటు. ఆ ఓటు అంశంలో చట్టబద్ధంగా చేసే ప్రక్రియ అయినప్పుడు దానికి నీకు పౌరసత్వంగా ఉన్న ఒకే ఒక్క ఐడి, దేశవ్యాప్తంగా ఒక ఐడి ఉంది, యునిక్ ఐడి ఏదన్నా ఉంది అంటే అది ఆధార్. అటువంటి ఆధార్తో ఓటర్ని లింక్ ఎందుకు చేయట్లేదు? ఇది నా ముఖ్యమైన ప్రశ్న. దీనికి అధికార పక్షాలు ఎవరైనా దానికి సరైన సమాధానం ఉంటే వాళ్ళు దాన్ని క్లియర్గా చెప్పొచ్చు. లేదు వాళ్ళు ఇది ఒక లోపం అని చెప్పేసి వాళ్ళు గమనిస్తే దయచేసి పెద్దలు, మన రామ్మోహన్ గారు, రాజేష్ గారు పెద్ద ఆయన, మీకు సంబంధించిన ఆ పెద్దలతో ప్రభుత్వం వాళ్ళకి చేరవేసి ఇది ఒక అంశంగా వాళ్ళకి పైన ఉన్న ఎన్నికల అధికారులకి దీన్ని సూచించే విధంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అనిల్ గారు. రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. అనిల్ కుమార్ గారు ఏమడిగారో విన్నారు కదా. అంటే ఓటర్ ఐడిని ఎందుకు ఆధార్తో లింక్ చేయడం లేదు, ఈజీగా ఉంటుంది కదా అని ఆయన అడుగుతున్నారు. మీ దగ్గర ఏమైనా దీనికి సమాధానం ఉందా? మంచి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది మేడం. అయితే మేడం, ముందుగా ఒక విషాద కాదు, ఇప్పుడే జస్ట్ నాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ముద్రగడ్డ పద్మనాభం గారు ఏదో కన్ను మూసారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను మేడం. ఆయన హైదరాబాద్ లో చనిపోయారని 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 78లో తొలిసారిగా జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. 89 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కీర్తిశేషులైనటువంటి ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మరి 2024లో వైసీపీ పార్టీలో చేరారు. బట్ ఏది ఏమైనా సరే రాజకీయాలు అతీతంగా ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఈ వార్త నిజమైతే మేడం, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైతే వేరే దేశాల్లో చూసుకుంటే మేడం, మక్కాం అనేది అంటారు మేడం. వేరే దేశంలో, వేరే కంట్రీస్ ఎలా ఉంటుందంటే, మనకి ఇక్కడ ఆధార్ ఎలాగైతే ఉంటుందో ఖచ్చితంగా ఉద్యోగ రీత్యా ఇక్కడ నుంచి కొన్ని దేశాలకు వెళ్ళి పనిచేసే వ్యక్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వారు మెడలో ట్యాగ్ లాగా వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ ట్యాగ్ ఉంటేనే, ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ జనాభా లెక్కల ప్రకారం, లేకపోతే వాళ్ళు ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళకి అందించే విధంగా, కుటుంబ సభ్యులు అందించే విధంగా అక్కడ అది మెళ్ళ వేసుకొని తిరగాల్సిన బాధ్యత ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ఉంటుంది. అదే సిస్టమ్ లాగా మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా అభివృద్ధి చేసే విధంగా ఆధార్ని, మనం కొత్త ఆధార్ని అంటే పాత ఆధార్ కార్డుతో పాటు అప్డేట్ చేసి మళ్ళీ కొత్త ఆధార్ కార్డుని రూపొందించాం.
మీరు అందరూ చూశారు కూడా. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ కొత్త ఆధార్ కార్డుని తెచ్చుకోవడం, కొంతమంది దగ్గర ఇంకా పాత ఆధార్ కార్డులు ఉన్నాయి, మళ్ళీ దాన్ని అప్డేట్ చేసాం, లేటెస్ట్ అప్డేట్ చేసి కొత్త ఆధార్ కార్డు కింద దాన్ని మార్చడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ మన ఈ వ్యక్తి చెప్పినట్టు, మన కాంగ్రెస్ అనిల్ కుమార్ గారు చెప్పినట్టు, ఏదైతే ఖచ్చితంగా ఆధార్తో ఆల్రెడీ ఏదైతే అన్నిటికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆధార్కి లింక్ చేస్తే యూనివర్సల్ గా ఆధార్ కార్డు అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ డేటా కొట్టేటప్పుడు ఆ వ్యక్తి తాలూకా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వచ్చి పనిచేస్తున్నాడు, ఇతను ఓటు ఏ టైంలో ఉంది, ఏ టైంలో లేదు, ఇతను పాస్పోర్ట్ రిపోర్ట్ డేటా ఏంటి, ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీస్ ఎన్ని ఉన్నాయి, గతంలో ఇతను ఎలాంటి వ్యక్తి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి డేటా అంతా కూడా యూనివర్సల్ డేటా అంతా కూడా ఒక సిస్టమ్ లో మాకు పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తూ ఉంటారు మేడం. ఎందుకంటే నిజంగా నేను గర్వపడుతూ ఉంటా ఆ మాట చెప్పినప్పుడు. మీరు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో నిజాయితీగా పనిచేస్తున్నారో మీ డేటా అంతా నా డాష్ బోర్డ్ మీద ఉంటుంది. ఒక్కసారి పలానా రామ్మోహన్ నాయుడు అని నేను కొడితే, రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసం ఎంత పని చేశాడు, ఏం చేయలేదు అనేది ఆయన ముందు మా దగ్గర డేటా ఉంటుంది. దాన్ని బట్టే రాబోయే రోజుల్లో వాళ్ళకి పదవులు వస్తాయా రావా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు పెద్ద. నిజంగా నేను దాన్ని గర్వపడుతూ ఉంటా. అలాగే ఇప్పుడు మన వ్యక్తి అనిల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో అల్టిమేట్ గా ఆ వ్యక్తి తాలూకా డేటా డిస్ప్లే అవుతుంది. కాబట్టి దాని ద్వారా ఎవరు బయట నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, మళ్ళీ ఇలాంటి రిపీట్ జరగకుండా ఉండాలని చెప్పి ఒక ఆలోచనకు వస్తుంది. అయితే ఏది కూడా త్వరితగతిన జరిగే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మేడం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తిగా అప్డేట్ చేసే విధంగా కార్యాచరణ వస్తుంది, అప్డేట్ చేస్తారు. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ విషయం మీద మిగతా రాష్ట్రాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి. అలాగే అట్ ద సేమ్ టైం మన రాష్ట్రం నుంచి కూడా ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వచ్చాయి. పెద్ద విజ్ఞతలు ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని అప్డేట్ చేస్తాం. అలాగే ఏ విధంగా అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వ్యక్తుల తాలూకా డేటాను పూర్తిగా కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో మళ్ళీ మిగతా రాష్ట్రాల నుంచో లేకపోతే ఏదైనా పార్టీలకు సంబంధించిన ఫేవర్ గా ఉన్న ఓటర్స్ లో బయటకు తీసుకొచ్చి ఆ చనిపోయిన ఓటుని వేయించే విధంగా రాజకీయాలకు అన్యాయం జరగకూడదు, ఈ భావితరాల బంగారు భవిష్యత్తుకు ఖచ్చితంగా తప్పు జరగకూడదని చెప్పే ఆలోచనతో 1-2 సార్లు అధికారులు కానీ లోకల్ ఉన్న నాయకులు కానీ, మేడం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి, ఎవరైనా సరే బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ లేకపోతే సచివాలయానికి సంబంధించిన సిబ్బందులు కానీ లేకపోతే ఏవైతే మిగతా పార్టీలకు సంబంధించిన కూటమి పార్టీలు లేకపోతే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఏ పార్టీలైనా సరే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక టైం పెట్టుకుంటున్నారు మేడం. మీరు ఒక ప్రాంతాన్ని ఒక లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి రేపు ఏ లొకేషన్ కి అయితే వెళ్ళబోతున్నారో, ఏ ఇంటికి అయితే టచ్ అయిపోతున్నారో ఆ ప్రాంతానికి వెళ్లే ముందే ఖచ్చితంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు కానీ లేకపోతే ఎవరైతే ఈ బిఎల్ఓలతో వీళ్ళతో పాటు ఎవరైతే ఎంటర్ అయి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది 1-2 సార్లు. వాళ్ళందరూ వచ్చిన తర్వాతే వీళ్ళు నేరుగా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ని మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగానే ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు మేడం. 1-2 సార్లు ఓటర్ను బయటికి పిలుస్తున్నారు. ఒకవేళ ఓటర్ ఎవరైనా సరే ఏజ్డ్ పర్సన్స్ ఉంటే, అంటే 80 to 85 నుంచి 90 years ఉండి నాకు కూడా ఓటు కావాలి, నేను ఇంకా ఈ దేశంలో బ్రతికి ఉన్నాను, నాకు గుర్తింపు కావాలని చెప్పి చాలా మంది పెద్దవారు కూడా బయటకు వస్తున్నారు. వారి నుంచి కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు, ఈ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా కూడా మన వీడియోస్ కూడా రికార్డ్ చేసి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి మేడం, ఖచ్చితంగా ఓటు కార్డు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏదైతే నా దేశ ప్రగతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. దేశ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ రక్షణలో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు కార్డు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ప్రతి ఒక్కరి డేటా మన అందరు రాజకీయ నాయకుల దగ్గర పెద్దల దగ్గర ఖచ్చితంగా డిస్ప్లే అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. త్వరితగతిలో దానికి సంబంధించిన విషయాలు కూడా ముందుకేయడం కూడా జరుగుతుంది మేడం. రామ్మోహన్ నాయుడు గారు, ఒకవేళ ఎవరైనా ఉద్యోగ రీత్యా కానివ్వండి, లేకపోతే ఊళ్ళో లేకపోవడం వల్ల కానివ్వండి, వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల కానివ్వండి, ఏదైనా కారణాల వల్ల ఫిల్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వని వాళ్ళకి ఆన్లైన్లో ఫిల్ చేసే ఫెసిలిటీ ఉందా? మేడం ఆన్లైన్లో ఫెసిలిటీస్ అంటే మేడం ఆల్రెడీ ఎవరైతే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మేడం. 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న సచివాలయానికి కూడా వెళ్ళి వాళ్ళు మాట్లాడవచ్చు.
వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాని ప్రకారం వీళ్ళు అడుగులు వేయొచ్చు. కానీ ఇక్కడ మేడం ఈ సందర్భంగా మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మేడం. అంటే దీన్ని ఎవరు కూడా మిగతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని వేరే విధంగా తీసుకోవద్దు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే మీరు చెప్పిన పాయింట్ లో ఒక ఆన్సర్ ఉంది మేడం. ఈ రోజు మేడం ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేజర్ గా ఏదైనా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ లేకపోతే ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏదైతే ఓటు కార్డుకు సంబంధించిన డేటా లిస్టు ఎవరైతే పోటీ చేస్తున్న వ్యక్తుల దగ్గరికి లిస్ట్ వస్తుంది మేడం. ఆ లిస్ట్ వచ్చేటప్పుడు ఆ లిస్ట్ లో ఓటర్ తాలూకా డేటా అంతా తీసుకొని ఏ ఓటర్ ఏ వరకు ఓటేస్తారు అనేది యూనివర్సల్ గా లోకల్ గా తిరుగుతున్న పెద్దలకి కొంత అంచనా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఒక అంచనాలు వేసుకుంటారు మేడం. అలాగే కామన్ గా జరుగుతాయి మేడం. అయితే మేజర్ పార్ట్ ఏంటంటే మేడం, ఒక ఎమ్మెల్యే గెలవడానికైనా లేకపోతే ఒక కార్పొరేటర్ గెలవడానికైనా ఒక ముఖ్యమంత్రి గెలవడానికైనా ఒక మేజర్ పార్ట్ ఒకటి ఉంటుంది మేడం. ఎవరైతే ఓటరు వారి ప్రాంతానికి సంబంధించిన ఓటర్ ఇక్కడ లేకుండా వేరే ఇతరతర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుంటానికి, ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు మేడం. అందులో 50,000 మంది అప్రాక్సిమేట్ గా ఒక 50,000 మంది మిగతా రాష్ట్రాలకు మిగతా దేశాలకు వెళ్ళి పని చేసుకుంటారు. ఏదైతే ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఆ ఓటర్ తాలూకా డేటా మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ డేటా ప్రకారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారికి కావాల్సిన సౌకర్యాలు లేకపోతే టికెట్స్ వేసో లేకపోతే ఆటోలు పంపించో బస్సులు పంపించో వాళ్ళని తీసుకొచ్చి మన వైపు ఓటు వేయించుకుంటే ఖచ్చితంగా ఆ ఎవరైతే నిలబడిన ఆ రాజకీయ నాయకుడు ఖచ్చితంగా గెలవడానికి ముఖ్యమైన కారణం అవుతుంది. ఇది మేజర్ పార్ట్. ఇది చాలా మందికి తెలియదు, నేను చెప్తున్నాను వాస్తవంగా. అలాగే ఏదైతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తుంటాం, లేకపోతే సంక్షేమ అభివృద్ధి రూపంలో అనేక రకాలుగా కొన్ని డేటాలు ఇస్తుంటాం, చనిపోయిన వ్యక్తులు గుర్తిస్తాం, లేకపోతే ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికి ఇల్లు ఇస్తాం. అలాంటి వ్యక్తులు డేటా కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా మనం కాల్ చేస్తే ఖచ్చితంగా ఆ ఓటు మనకు సానుభూతి పరంగా పడుతుంది అనేది రాజకీయ నాయకుడి తాలూకా లక్ష్యం, అదే ఎజెండా. దీన్ని మనం యూనివర్సల్ గా మాట్లాడుకున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు బయటికి వెళ్ళిన ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా సరళ భాగం కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఒకవేళ ఆ మనిషి బతికున్నాడా లేదా అనేది కూడా పూర్తి 1-2 సార్లు డేటా తీసుకుంటున్నాం. డేటా తీసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారమే దానికి మనం ప్రతి ప్రాంతానికి సంబంధించి వ్యక్తుల తాలూకా బోర్డ్స్ మీద డిస్ప్లేస్ కూడా మనం సచివాలయంలో పెట్టడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఇందాక మీకు క్లారిటీగా చెప్పాను మేడం. ఎందుకు ఈ పార్టీ లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారంటే కొంతమంది బయట నుంచి వచ్చే అధికారులకి ప్రాంతంలో ఉండే ప్రాంతం పైన కొంత అవగాహన తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా లోకల్ కు ఉండే లీడర్ కి ఆ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ పై పూర్తి అవగాహన ఉంటుంది. అందుకనే ఈ మనిషి మనకు సంబంధించిన వ్యక్తా కాదా, ఈ మనిషి ఎప్పుడు ఇక్కడ ఉంటున్నాడు మేడం. ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి. ఒక ఇల్లు ఉంది మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక హౌస్ ఉంది మేడం. మిమ్మల్ని నేను తీసుకుంటున్నాను, అనుష గారిని మిమ్మల్ని తీసుకుంటున్నాను. మీకు హౌస్ ఉంది మేడం, మీకు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. మీరు విజయవాడలో ఈరోజు వైకా టీవీలో ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. మీరు హైదరాబాద్ లో ఇల్లున్న హౌస్ మీరు వైజాగ్ లో ఉండేటప్పుడు హైదరాబాద్ లో మీ ఇంటికి 4 ఇల్లులు ఉంటే 4 ఇల్లులు మీరు రెంట్కి ఇచ్చారు మేడం. రెంట్కి ఇస్తే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకి ఇది అనుష గారి ఇల్లు కాబట్టి ఇందులో ఉన్న మనుషులు కూడా అనుష గారికి కొంత తెలిసే ఉంటుంది కాబట్టి అని చెప్పి ఒక అపోహతో పక్కనున్న ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు మేడం. అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే. కానీ ఏదైనా అక్కడ ప్రమాదం జరిగితే అనుష గారు ఎవరికి అద్దెకిచ్చారనే విషయం తర్వాత బయటకు వస్తుంది. అందులో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, స్మగ్లర్సా లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా, వేరే దేశాల నుంచి వచ్చారా, లేకపోతే దొంగ ఓటర్లా అనేది ఎంక్వైరీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడున్న లోకల్కు ఉన్న పెద్దలకు తెలుస్తుంది, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో పక్కనున్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఈ రోజు సరళ ప్రక్రియ భాగంగా ఇక్కడ లోకల్కు ఉన్న నాయకుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నాయకులకి పూర్తి డేటా ఉంటుంది. నిజంగా అలాంటి వారు ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు మీకు నేను విశాఖపట్నంలో నేను ఒక పారిశ్రామిక ప్రాంతంలో బ్రతుకుతున్నాను మేడం. మాకు ఇక్కడ బిగ్ స్కిల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది. ఇలాగ అనేక రకాలైన బిగ్ స్కిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఒరిస్సా నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తారు, పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తారు. వాళ్ళందరికీ ఇక్కడ మా ఓటర్లో 2 లక్షల మందిలో సుమారు ఒక 50,000 మంది బయట నుంచి వచ్చి ఇక్కడ రెంట్లకు ఉండి చాలా మంది బ్రతుకుతారు మేడం.
కానీ అలాంటి ఓటరు ఆ ఓటు కార్డు ఎక్కడున్నది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ డేటా ఏంటి అనేది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులకు కానీ లోకల్ గా ఉన్న నాయకులకి తెలుస్తుంది. అందులో భాగంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. దీని ద్వారా ఈ రోజు మంచి పరిణామం ఏంటంటే ఈ 10 రోజులు ఇంకా మళ్ళీ ఏమైనా ఈసీ మళ్ళీ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో తెలియదు, కానీ 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చనిపోయిన ఓటర్లను గుర్తించాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కొత్త ఓటర్ ఉన్నారో కొత్త ఓటర్ కి ఓటు కార్డు కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా రాజకీయ నాయకుల పైన, అధికారుల పైన ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడిని ఎన్నుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన, బంగారు భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ పైన ఉంది. కాబట్టి మనం అందరం రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం, మన దేశ ప్రగతి కోసం పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఓకే రామ్మోహన్ నాయుడు గారు. రాజేష్ గారు మీరు చెప్పండి, ఏదైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేయడంలో, ఎందుకంటే 2002 ముందు మీకు ఓటు ఉందా లేదా, ఉన్నట్లయితే ఆ ఓటర్ కార్డు నంబర్ అడుగుతున్నారు. చాలామంది దగ్గర ఆ నంబర్ ఉండదు. అప్పటి ఓటర్ కార్డ్స్ కూడా ఎవరు, కొంతమంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒకవేళ ఆ నంబర్ దొరకనట్లయితే ఈ ఫామ్ ఫిల్ చేయడంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏంటి అసలు ఇదంతా ఎందుకు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏంటి అని అనుకునే వాళ్ళని కూడా మనం విన్నాం, చూస్తున్నాం. అయితే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ ఫామ్ ఫిల్ చేయడంలో అంటే ఆ నెంబర్ కావాలి అంటే, ఏదైతే ఓటర్ ఐడి నంబరు కావాలి అంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. ఈ ఎడ్యుకేట్ చేయడంలో, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఎంతవరకు మీరంతా సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి కానివ్వండి, లేకపోతే ఆ ఫామ్స్ ఫిల్ చేయడంలో కానివ్వండి. రాజేష్ గారు మీ మాట వినిపించడం లేదు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. 2002 తర్వాత ఓటర్గా నమోదైన వాళ్ళు ఇప్పుడు సర్లో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా అందరూ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేయాల్సిందే. కానీ అప్పుడు 2002లో మన ఫాదర్, మన మదర్, ఇంకా వారికి లేకపోతే మన గ్రాండ్ ఫాదర్ అవి కానీ కన్సిడర్ చేస్తున్నారు. అది దాంట్లో అంటే మీ దగ్గర నంబర్ లేకపోయినా మీరు భయపడాల్సిన పని లేదు. మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు. అవునండి, అదే పెడుతున్నాం మేమందరూ. అదే ఇప్పుడు చేస్తున్నదంతా అంతే కదా. ఇప్పుడు 2002 తర్వాత ఎన్ని ఓటర్లుగా నమోదయ్యారు వాళ్ళందరికీ ఆధారం అంటే పేరెంట్సే, తల్లిదండ్రులే ఆధారము. వాళ్ళ ఎపిక్ నంబర్ వేస్తున్నాం దాంట్లో. అదే దాంట్లో వాళ్ళది ప్రింట్ తీస్తున్నాం. ఇప్పుడు ఈసీ నెట్ అని ఒకటి ఉంది, దాంట్లో మన బూత్ నంబరు, మన డోర్ నంబర్ కొట్టే చాలు. పలానా అసెంబ్లీ, పలానా మండలము, పలానా ఊరు, మీ డోర్ నంబర్ కొడితే మీ ఫాదర్తో, మీ మదర్తో, మీ గ్రాండ్ ఫాదర్తో, మీ గ్రాండ్ మదర్తో వచ్చేస్తున్నాయి. మేము ఆ విధంగా డేటా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మీరు ఎక్కడ భయపడద్దండి. ఇది ఇప్పుడే అనిల్ కుమార్ గారు ఒకటి చెప్పారు, ఆధార్కు లింక్ చేయకూడదా ఓటర్ కార్డ్ అని. అదే జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముసాయిదా పూర్తిగా తయారైపోయినాక, పూర్తి ఓటర్ లిస్ట్ వచ్చినాక ఆన్లైన్ ప్రక్రియ కానీ దీని ఆన్లైన్లో ఈ ఆధార్కు లింకప్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో అదే విధంగా జరుగుతుంది, ఇక్కడ అదే విధంగా ఆధార్కు ఓటర్ కార్డుకు లింక్ చేసే సిస్టమ్ కానీ ఆన్లైన్లోనే పెట్టారు. ఆన్లైన్లో ఇతర ప్రాంతాల్లో మీరు ఇప్పుడు క్వశ్చన్ కొంతమంది అడిగారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మేము రాలేము, మాకు సమాచారం తెలియదు, ఇక్కడి నుంచి సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రతిదీ ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా పొందపరిచింది ఈ డేటా. ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఈ రోజుకు అన్ని సవ్యంగానే జరిగాయి. ఇంకా 1 or 2% జరగాల్సింది ఉంది. డిజిటలైజేషన్ కానీ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకోవడంలో కానీ ఇస్తున్నాం, కానీ మనం అది సక్రమంగా తీసుకోవడం లేదు. మనం పోయినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండకపోవడమో, లేకపోతే వాళ్ళు ఏదో ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళడమో, ఏ రకరకాల కారణాలు ఉన్నాయి, లేవని నేను చెప్పను. అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆన్లైన్లో కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్లీ అని బాగా నేను చూశాను. చాలా మంది ఆన్లైన్ చేసిన యూత్ నాకు చూపించారు, అన్న ఇది సక్సెస్ఫుల్, నేను అన్ని ఎంటర్ చేశాను, మా ఫాదర్ ఎంటర్ చేశాను,
మా 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 ఇంటి డోర్ నంబరు మాకున్న ఏది ఉందో ఆధార్ కార్డు. రాజేష్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పండి, బిఎల్ఓని రీచ్ అవ్వాలంటే ఎవరైతే ఓటర్ నమోదు చేసుకోవడానికి లేకపోతే ఎస్ఐఆర్ ప్రక్రియలో పేపర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వని వాళ్ళు ఎవరైనా రీచ్ అవ్వాలంటే ఎలా? బిఎల్ఓస్ను రీచ్ కావాలంటే చాలా సింపుల్. ఇప్పుడు గుర్తింపు పొందిన పార్టీలు దాదాపు 5-6 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ BLA2గా నియామకం చేశారు. వాళ్ళందరి దగ్గర ఆ బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆమె ఎక్కడ ఏ సచివాలయంలో పనిచేస్తుంది, ఆ డేటా ఏది, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఫోన్ చేసినా, ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ని కలిసినా మన బిఎల్ఓ ఎవరు లిస్ట్ వేసినారు, మీ బూత్కు మీ విలేజ్ పేరు రాసి బూత్ నంబర్ రాసి మీ బిఎల్ఓ ఇతనని స్పెసిఫిక్ గా సెల్ ఫోన్ నంబర్స్ కానీ అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మన ఎన్నికల మీటింగ్ లో కానీ అధికారులు బిఎల్ఓ నంబర్లు మనకి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మీటింగ్ ఎవరు పోతున్నారో వాళ్ళకి అందజేస్తున్నారు. వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు బిఎల్ఓస్ BLA2లు కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు పని జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా మీరు రాండి, రాజకీయ పక్షాలు. రాజేష్ గారు ఇప్పటి వరకు అంతే జరుగుతోంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఏంటంటే ఎవరైతే రీచ్ కాలేకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి 2 లోపాలు ఉన్నమాట వాస్తవమే. కొంతమంది బిఎల్ఓలు ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మేము నిలదీస్తున్నాం, సక్రమంగా చేయాలని చూస్తున్నాం. వాళ్ళు ఎవరికైనా BLA2లకు సరైన సమాచారం ఇవ్వకుంటే మీరు ఇవ్వండి. మీరు రాజకీయ పక్షాలను తీసుకొని వాళ్ళ కనీసం 6 మంది ఇచ్చింటాం, 4 మీరు తీసుకొని వెళ్ళాలా ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు అని మేము ఖచ్చితంగా పోట్లాడుతున్నాం. కలెక్టర్ గారికి కానీ అదే చెప్తున్నాము. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎక్కడే కానీ వాళ్ళు సొంతంగా పోయి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం లేదు. నేను కానీ ఒక బూత్కు BLA2గా ఉండా నాకు కానీ ఫోన్ చేస్తున్నారు, నేను కానీ వెళ్తున్నా. ఆ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయని మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తున్నాము. వాళ్ళు వినకపోతే అక్కడ ఉన్న EROకి కంప్లైంట్ చేస్తున్నాము. మేమేం వాళ్ళతో వాదన దిగడం లేదు. సవ్యంగా జరగాల, సక్రమంగా జరగాల, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, ఓటర్గా ప్రతి వ్యక్తి నమోదు చేసుకోవాలా అనే తలంపుతోనే మేము పనిచేస్తున్నాం. ఓకే రాజేష్ గారు. మురళీకృష్ణ గారు మీరేదో అడగబోతున్నారు, చెప్పండి. మ్యూట్లో ఉన్నారు మురళీకృష్ణ గారు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. ఇందాక మీరు అడిగారు ఓటర్ గుర్తింపు కార్డు ఐడి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇమీడియట్ గా దొరకకపోతే ఏంటి పరిస్థితి అని అడిగారు కదా మీరు మేడం. కాకపోతే మీరు చెప్పిన ప్రాబ్లం అయితే ఉంది. రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి రూరల్ ఏరియాల్లో ఓటర్ గుర్తింపు లేకపోయినా ఆ బిఎల్ఓ దగ్గరికి వెళ్తే లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్తే ఓటర్ లిస్టులు ఉంటాయి కాబట్టి, అదేవిధంగా అన్ని పార్టీల దగ్గర, పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర కూడా ఏ గ్రామానికి ఓటర్ లిస్ట్ ఉంటాయి కాబట్టి దాంట్లో దొరికేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్యానెల్లో ఉన్న నిజంగా చెప్పాలంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మరోలో భావించవద్దు. నలుగురు కూడా రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఈ దేశానికి ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నామో దీని ద్వారా దాన్ని సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు అందరూ కూడా. అదేవిధంగా మీరు కూడా అవునండి రియల్లీ ఇట్స్ వెరీ నైస్. మంచి డిబేట్ ఈ రోజు జరుగుతోంది, చాలా సంతోషం. కాకపోతే ఒక్కటి, రాజకీయ పార్టీ నాయకులు అయినా సరే, బిఎల్ఓలు అయినా సరే, అదేవిధంగా రాజకీయ పార్టీలు నియమించిన BLAలు అయినా సరే, లేదంటే ప్రభుత్వ అధికారులు అయినా సరే, ఎవరైనా సరే ఈ SIR లో మాత్రం తప్పుల నడక నడిస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించాలి మనం ఎవరైనా సరే అని చెప్పారు. ఎందుకంటే ఇందాక ప్యానల్లో ఉన్న వాళ్ళు అన్న చెప్పారు ఇందాక, ఈ దేశానికి నష్టం కలిగించే తీవ్రవాదులు కూడా ఈ రకంగానే ప్రవేశిస్తున్నారు మన భారతదేశంలో అని చెప్పేసి. అంటే వారిని మనం ఎలా అనుకుంటున్నామో ఈ ఓటర్ గుర్తింపులని, ఓటర్ ఐడిని కానీ, ఈ ఓటర్ నమోదు కార్యక్రమాలను కానీ ఇటిలో తప్పులు చేసిన వాళ్ళు కూడా తీవ్రవాదులుగా గుర్తించినప్పుడే నిజమైన ఓటర్లు నిలబడతారు. ప్రతిమా ఓటర్లు అంటే ఏదైతే అసంబద్ధమైన ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ తొలగింపబడతారని చెప్పేసి అదొక దిక్చూచిగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎలా అంటున్నానని మరోలా భావించొద్దు ఎవరో కూడా, తీవ్రవాదుల కంటే ప్రమాదకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బలపడాలనుకుంటే కనుక నిజంగా ఓటర్ ఎవరైతే ఉన్నారో వాడే ఓటు వేయాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బలపడుతుంది. అలాంటి సందర్భంలో మన పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలు అందరూ కూడా సమర్థించాలని చెప్పేసి అనిల్ గారు మీరు నెక్స్ట్ మాట్లాడేది, మీరే మాట్లాడబోయేది ఇదైతే చాలా సంతోషకరమైన డెబ్యూట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని మీద డిస్కషన్ ఎక్కడ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ దేశ సమగ్రత కోసం మనం ఈ డిబేట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎస్ అనిల్ కుమార్ గారు మీరేదో మాట్లాడబోతున్నారు, చెప్పండి. అందరూ
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. ఆ చేసే విధానాన్నే వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మన దగ్గర మీరు ఒకటి గమనించాలండి అనుష గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు కేరళ, ఇటు కర్ణాటక, ఈ సౌత్ స్టేట్స్ అవన్నీ కూడా మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్స్. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏదైతే చదువులేని పాపం వాళ్ళకి చదువుకోవడానికి లేక చదువు రాని వాళ్ళని చేసినట్టు మోసం చేసే అవకాశం మన రాష్ట్రాల్లో జరగదు. మన రాష్ట్రం కానీ మన పక్కనున్న పొరుగు రాష్ట్రాల్లో కానీ, ఎస్పెషల్లీ చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో మోసం చేయటానికి ఆస్కారం చాలా తక్కువ. అందువల్ల మన దగ్గర అందరూ జాగరూకత ఉండి ఈ ఓటు ప్రక్రియలో ఎవరికి వారు సొంతంగా అందులో పాల్గొని, స్వచ్ఛందంగా పాల్గొని, ఎవరి ఓటు పోగొట్టుకోకుండా దాంట్లో కంప్లీట్గా పాల్గొంటున్నారు. మన వేరే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడలాగా వాడికి నచ్చని వాడిని ఓటు తీసేపిచ్చేసి వాళ్ళకి ఎలక్షన్లో గెలిచే పద్ధతులు మన దగ్గర అవలంబించడానికి అవకాశం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు ఇక్కడ పారవు. నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా, మన రాష్ట్రాల్లో ఆ పార్టీల్లో ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒక్క నిమిషం అండి, ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా రాజేష్ గారు నాకు తెలిసినంత వరకు వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఏదో రాజకీయ దాన్ని ఏమంటారు, ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కోసం ఆయా పార్టీల్లో పనిచేస్తున్నారే తప్ప వాళ్ళకి తెలుసు ఇవన్నీ తప్పులే అక్కడ జరిగేవన్నీ వాళ్ళకి తెలుసు, ఆయా పార్టీల్లో వాళ్ళకి. కాకపోతే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆయా పార్టీలు అలా కొనసాగుతూ ఉంటారు. మీరు ఇక్కడ గమనించినట్టు ఎన్ని మతాల మధ్య చిచ్చు పెట్టే విషయాలు కానీ ఇట్లా అక్కడ జరిగినట్టు మన రాష్ట్రాల్లో జరగటానికి ఆస్కారం లేదు. అందరూ హిందూ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అంతా ఐకమత్యంగా ఇతర అన్ని కమ్యూనిటీలో ఐకమత్యంగా ఉండి అన్నదమ్ముల మాదిరిగా కలిసే ఉంటారు. ఎవరు ఓటుని తొలగించుకోవడానికి సిద్ధంగా లేరు, పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అంతా చదువుకున్న వాళ్ళే ఉండటం వల్ల అక్కడ వేసిన ఎత్తుగడలు ఇక్కడ పారవు. ఇక్కడ 100కి 100% ఇప్పుడు మీరు మనకి స్క్రీన్ లో చూస్తున్నాము, ఎక్కువ అంటే 99% అరౌండ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి. అది 100% అయినా కూడా ఏమాత్రం అనుమానం అవసరం లేదు, అవుతుంది కూడా. ఎందుకంటే ఇక్కడ అందరూ నాలెడ్జ్డే. మన రాష్ట్రాల్లో అంతా ఈ ఓటుకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మిగతా రాష్ట్రాల్లో చేసిన దాని మాదిరిగా ఇక్కడ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వరు. ఏ పార్టీ వల్ల, అది అసలు వేరే ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీ వాళ్ళే ఎవరు, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే, లేదా జనసేన వాళ్ళైనా కానీ, బీజేపీ వాళ్ళైనా కానీ ఈ విషయంలో వాళ్ళకి తెలుసు ఏ ఓటుని పోగొట్టకూడదు. అది రేపొద్దున్నే వాడు ఎటేస్తాడో ఎవరికి వేస్తారనేది పక్కన పెడితే, ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వాడి హక్కు. అది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ విషయాలు ఇక్కడ జరగవు అని చెప్పేసి నేను దీనికి మేడం ఈ విషయంలో మీకు ఇంకొక మాట నేను క్లారిఫై ఇవ్వాలి. చెప్పండి, క్విక్ గా చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు. అలాగే రాజేష్ గారు కూడా వెయిటింగ్, చెప్పండి. కలెక్టర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. జిల్లా కలెక్టర్లు పూర్తి డేటా తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తిరిగి ఎవరైతే అధికారులకు కానీ, సచివాలయ సిబ్బందికి కానీ, లేకపోతే ఎంఆర్ఓస్ కానీ, మండల లెవెల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మన నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదైతే డేటా తప్పు జరుగుతుందో, లేదా ఏదైతే ఫార్మ్స్ తీసుకోలేకుండా ఎవరైతే తప్పు చేస్తున్నారో దాన్ని పూర్తిగా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్స్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే భారత ఎన్నికల సంఘం ఏదైతే ఇప్పుడు మనకి మరొక టైం కొంత పెంచారో దానికి సంబంధించిన ఫార్మేట్ ను కూడా ఆల్రెడీ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. దయచేసి ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒకటే కోరుతున్నాను, మీరందరూ మీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న నెంబర్లు కాబట్టి ఆ ఫామ్ ని ఖచ్చితంగా ప్రతి సోషల్ మీడియాలో మీరు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంకా ఎవరైతే ఈ ఫామ్ ద్వారా ఎవరైతే దీన్ని కొంత టైం పొడిగించారో ఆ పొడిగించిన టైం ప్రతి ఒక్క ఓటర్ కి తెలియాలి. కాబట్టి బయట ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓటును వినియోగించే విధంగా, వాళ్ళు ఓటు హక్కు కల్పించే విధంగా ఈ ఫార్మేట్ ని ప్రతి సోషల్ మీడియాలో మీరు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నారు మేడం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు. రాజేష్ గారు క్విక్ గా చెప్పండి, మీరు ఇందాకేదో మాట్లాడబోయారు. అనిల్ కుమార్ గారు మిగతా రాష్ట్రాలలో ఏదో తప్పు జరిగిపోయింది సార్ అనేది మాట్లాడుతున్నాడు. అది సరైన చర్య కాదు, సరైన మాటలు కాదు.
ఆ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందో దేశవ్యాప్తంగా అదే జరిగింది. మేము అలా అనుకుంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ మేము అధికారంలోకి వచ్చేవాళ్ళము. ఎందుకు రాలేదు మీరు ఎందుకో అది మాట్లాడడం సరైన విషయం కాదు. పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు దేశంలోకి చొరబడి భారతీయులకు రావాల్సిన సంక్షేమం అభివృద్ధి తమిళనాడు కూడా దక్షిణ భారతదేశంలో భాగమే. పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది అనిల్ కుమార్ గారు? జాతి ప్రయోజనాలు దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది కానీ ఇతర రాష్ట్రాల్లో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఏరియాలో జరగదని మీరు ఎలా మాట్లాడుతున్నారండి? మీకు ఏం తెలుసండి? ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందని మీకు తెలుసండి? ఆధారాలు చూపించండి. మేము ఏమన్నా తప్పులు చేసింటే మీరు ఆధారాలు చూపించి మనుషుల్ని ఓటు తీసేసిన మనుషుల్ని చచ్చిపోయారని చెప్పిన మనుషుల్ని తీసుకొచ్చి లైవ్ లో చూపించారు. తప్పు జరిగిందో ఏ రాష్ట్రంలో మేము తప్పు చేశామో లేకుంటే ఏ రాష్ట్రంలో తప్పు జరిగిందో మీరు చూపించాలి కానీ ఊరికే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిరూపించగలిపోయింది? మీ రాహుల్ గాంధీ నిరూపించుకోవడానికి మీరు రాహుల్ గాంధీ చెప్పండి అనిల్ గారు, క్విక్ గా చెప్పండి. మీరేం మాట్లాడుతున్నారు? టైం అయిపోయింది, క్విక్ గా చెప్పండి అనిల్ గారు. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దడుకున్నట్టు నేను గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలను దడుకున్నట్టు మీరు ఎందుకంటే అంత ఆవేశపడతారు? మీరు చేయలేదు కదా. మీ పార్టీ చేయనప్పుడు చర్యలు బాగలేవు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను. మిగతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడే కానీ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు, అలాగే రాజేష్ గారు, మురళీకృష్ణ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.